దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములోనికి రావడానికి ప్రభు ఎంతగానో మనకు కృప చూపి ఉన్నారు. అందును బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలం యొక్క వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనమును చూస్తున్నాం. క్రీస్తు యేసు తన మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా అపోస్తలుడైన పౌలు క్రీస్తునందు తనకున్నటువంటి ఆ శ్రేష్టత ఎక్కడుండి మాటలు రాస్తున్నాడు అంటే, ఖైదీగా ఉండి ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తున్న మాటలు. ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, మీరే నా ఆనందం, మీరే నా ఆశ్రయము, మీరు తప్ప ఇంకా వేరే నాకేమి కూడా లేదు అని చెప్తూ 4వ వచనంలో అంటాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుతున్నాను మీరు ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, కానీ దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపము దేవునికి తెలియచేయండి అంటున్నాడు. అవును ప్రియులారా, ఈ ఉదయకాలమున అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని బలపరుస్తున్న విధానం చాలా గొప్పగా ఉంటది ప్రియులారా. ఆయన అంటాడు, నాకు కొదువ కలిగినందున ఇలాగ నేను మీతో చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృష్టి కలిగి ఉండటం నేర్చుకున్నాను అంటాడు. కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉంటకును, కడుపు నిండా తినేది, పస్తులున్న విషయం ఏ విధముగా నాయనా నేను సంతృష్టి కలిగి ఉండడం నేర్చుకొని ఉన్నానంటాడు. నాకు ఆకలి కొని ఉండటం నాకు తెలుసు, కడుపు నిండా తినటం నాకు తెలుసు, పస్తులుంటం నాకు తెలుసు. నేను ఏ స్థితిలో ఉన్నా సంతృష్టి కలిగి ఉండడా నేర్చుకున్నాను అంటున్నాడు. ఎన్ని శ్రేష్టమైన మాటలు అంటే, ఎంత బలపరిచే మాటలు అంటే ప్రియులారా, ఈ ఉదయకాలమున అతి శ్రేష్టమైన సంగతులను మనం వింటున్నాం. అందుకే చెప్పాడనమాట ఆ వాగ్దానాన్ని, క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని. అంతేకాదు, అసలు మనం దేని మీద ధ్యానం ఉంచుకోవాలి, అసలు మన లక్ష్యం ఏంటి అని సంఘానికి తెలియజేస్తూ 4:8 అంటాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఏ మెప్పైనను మీకు ఉండిన ఎడల, ఏవి మాన్యమైనయో, ఏవి సత్యమైనయో, ఏవి పవిత్రమైనయో, ఏవి రమణీయమైనయో, ఏవి ఖ్యాతి గలయో వాటి మీద ధ్యానముంచుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ధ్యానము, మన లక్ష్యము, మనం గుర్తుంచుకోవలసిన విషయాలు ప్రియులారా, ఏవి మాన్యమైనవి, ఏవి ఖ్యాతి గలవి, ఏవి రమ్యమైనవి, ఏవి పవిత్రమైనవి, వాటి మీద మాత్రమే మీరు ధ్యానం ఉంచుకుని అంటున్నాడు. అంటే ఆయన చెప్పే మాటలలో అశాశ్వతమైన వాటి కొరకు మీరు పరిగెత్తక, శాశ్వతమైన జీవము కొరకు ప్రభు చిత్తమును గ్రహించి ప్రభు ఉద్దేశములు నెరవేర్చు వారిగా మీరు జీవించాలి. మీరు సంతృష్టి కలిగి దేవుని సన్నిధిలో సమృద్ధిగా దేవుని వాక్యములో మీరు జీవించాలని కోరుతున్నాడు. అందుకే క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానము మనకి ఇవ్వబడింది. కనుక ఏ విషయములో కూడా మనము చింతపడక, ఏ విషయములో కూడా దిగులు పడక దేవుని చిత్తాన్ని గ్రహిద్దాం. మనం దేని మీద ధ్యానం ఉంచుకోవాలో ధ్యానం ఉంచుకుందాం. పవిత్రమైనవి, మాన్యమైనవి, ఖ్యాతి గలవి, రమ్యమైనవి, న్యాయమైన వాటి మీద ధ్యానం ఉంచుకొని
ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడదాం. అట్టి కృప ఈ ఉదయకాలమున ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవముగల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా, మీరు మాకు ఈ ఉదయకాలమునిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా, మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని మాట్లాడారు. మీరు మమ్మల్ని ధైర్యపరిచిన విధానం, మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. అయా, ఈ భూ సంబంధమైన వాటికంటే పర సంబంధమైన వాటి మీద మేము ధ్యానం ఉంచుకొని నీ కొరకు జీవించటానికి ఈ ఉదయకాలమున వాగ్దానముని ఎత్తిపట్టుకొని మీ కొరకు ధ్యానము చేసుకోవడానికి నీ కృప ఈ ఉదయకాలమున మాకందరికి అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.